హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహాఓహో. ఇవాళ నేను అరటికాయతో హెల్దీ అండ్ టేస్టీగా వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది వెయిట్ లాస్ రెసిపీనే కాదు, అండ్ డయాబెటిక్స్కి కూడా చాలా మంచి రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, వీడియో చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఇలా 2 అరటికాయలని, పచ్చి అరటికాయలని ఇలా పీల్ చేసి పెట్టుకోవాలండి. అలా పీల్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఈ స్లైస్ చేసుకున్న రా బనానా అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం ఒక 1 to 1.5 టీ స్పూన్ సాల్ట్ అండి, మీ టేస్ట్కి సరిపడా కొంచెం యాడ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రైలో తర్వాత యాడ్ చేస్తాము. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్, ఓన్లీ 50% వరకే కుక్ చేసుకోవాలండి. ఇది ఓవర్ కుక్ చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 50% వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, 50%. తర్వాత కుక్ చేసుకున్న వాటిని ఇలా స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 6-7 ఎండుమిర్చి, ఒక 1 to 2 ఇంచెస్ డ్రై కోకోనట్, అండ్ వెల్లుల్లి, సాల్ట్ అండ్ సాయిపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అదైతే ఆప్షనల్ అండి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేయొద్దు. దీన్ని మనం ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది కొంచెం మరీ మెత్తగా అయితే పౌడర్ చేసుకోవద్దండి, కోర్స్గానే బ్లెండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఈ పౌడర్ చాలా ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చండి. నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ ఈ పౌడర్ వాడతాము అన్ని ఫ్రైస్లోకి. కొబ్బరి పొడి అంటారు కదా, అదే. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ తక్కువే పడుతుందండి ఈ ఫ్రైకి, కావాలంటే 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు 2 రెవ్వలు యాడ్ చేసుకోండి. తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు. దీంట్లో పోపు కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. ఈ ఫ్రైలో కొంచెం ఇవి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బనానాస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పోపు అంతా ఈ బనానాస్కి పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్లోనే, లో టు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారం, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బనానా పీసెస్కి అంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదైతే సాంబార్లోకి బాగుంటుంది, అండ్ నేనైతే స్నాక్ లాగా కూడా తింటాను దీన్ని. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో పిక్స్ షేర్ చేయండి, నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.